ఇది ఎంటర్ అయితే అంటే ఏందని, ఎందుకని ఆ మాదిర ఏంది ఆ ప్రవర్తన ఏంది? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. నువ్వు మాట్లాడిన దానికి అర్థమైంది. గతంలో అంటే రన్లెమ్మ 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 సిద్ధం సభల్లో వచ్చినారు, వచ్చే విధంగా చేశారు, ఏ విధమైనటువంటి ప్రజా తీర్పు ఇచ్చినారో మనం చూసాం. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. కష్టాలు కోరుకున్నప్పుడే సుఖాలు దొరుకుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ గిట్ర ఇస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంట కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చి చెప్తాను. పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? అవి చూడకండి, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేసేస్తారు? కిడ్నాప్ చేశారు ఎవరు చెప్పారు? మాధురి చెప్పిందా? అటు చూడు బే. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మాధురి గారు కంప్లైంట్ ఇచ్చాము. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. మీరు నోటు కూర్చోట్టుగా పవన్ కళ్యాణ్ అదే అడుగుతున్నాను సార్ మీకు. ఏంటది? నేను తిట్టానని ఎవరు చెప్పాలి? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. తిట్టిన పవన్ కళ్యాణ్ కదా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నేను ఎవరికైతే తిడతానో ఆ వ్యక్తి మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, వీడు తింగరమాలోకం. తినాలన్నా లంచ్ తీసుకోవాలన్నా మాధురి గారి పర్మిషన్ కావాలి. బరంపూర్కి వెళ్ళేటప్పుడు మాధురి గారి నోటీసు లేకుండా మీరు వెళ్ళారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. సెల్ పని చేయట్లేదని పోలీసు వారు ఫోన్ కొట్టారు కదా నాకు. దానికంటే ముందు ఏం జరిగింది? అదే జరిగిందండి. చెప్పాను కదా, నేను వెళ్తూ ఉంటే 15 కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా పోలీసు ఇవన్నీ చూస్తుంటే ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. నేను ఏం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు? మీ రైట్ డౌట్ ఎందుకంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎవడ ఇష్టంతో ఎవడ పని, మీ ఇష్టంతో ఎవడకు పని. అమ్మా నేను మీ జోలికి రాలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు మీకు నచ్చితే చాలు, అసలు మీరేమో నచ్చాల్సిన అవసరం లేదు. జాబ్ అంటే ఇష్టం లేదని ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్ప అంతే భరించాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. 2 కోట్ల వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. నాకు వ్యక్తిగతంగా మాధురి గారి మీద కోపం లేదు. నాకుంది వ్యక్తిగతంగా మీ మీద కోపం. సరే పెట్టుకోండి అంతే. దాన్ని గోక్తాడు. ఆయనతో మాట్లాడి మీరు మాట్లాడండి. నాకు చెవులు వస్తా ఉంది. ఎన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. జనం కూడా విపరీతంగా వచ్చారు. దాన్ని ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటారు. తప్పే ఉంది, అది ఆర్ట్. మా సంబంధం ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం చెప్పారు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th, నాకు వైజాగ్ వర్క్లో స్టోర్స్ ఓపెనింగ్ ఉంది. కనీసం స్టోర్ బాక్స్ ఉన్నాయి, బాక్స్ కూడా నాకు బయటికి వెళ్ళినట్లేదు. గది ముచ్చట మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు చూసావరా దీని తలపొగరు? చిక్కుకున్న చిల్లర బ్యాచ్. నీతో నేను మాట్లాడలేనమ్మా. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ పోతా ఉన్నారు. నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు.
సార్ కేవీ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నదా? అందుకనే చెప్పినా కదా, హే రామ్ సేవ ఆంధ్ర అని. మా బిగన్ వైఎస్ఆర్సీపీ, యూ విల్ స్టాండ్ బై ఇట్. లెట్స్ సీ హౌ పీపుల్ విల్ ఓట్. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఫ్లాష్ బ్యాక్. ఒకటే క్యాప్టెన్, అమరావతి మా క్యాప్టెన్. మా పార్టీ స్టాండ్ అంటే ఎటువంటి డీవియేషన్ గానీ ఏం లేదు. మా బిగన్ వర్సెస్ అమరావతి.